నిన్న నైట్ నాకు లేట్ అవుతుంది, నేను డ్రాప్ చేయడం కుదరదని చెప్పాను కదా, మరి ఎలా వెళ్ళావు? క్యాబ్ లో. ఫ్రెండ్ డ్రాప్ చేసింది. ఫ్రెండ్ డ్రాప్ చేశాడు అంటే నా బాయ్ బెస్టీ డ్రాప్ చేశాడు. బాయ్ బెస్టీయా? ఎలా డ్రాప్ చేశాడు? కారా బైకా? కార్లో. వాడి కార్కి ఏదో ప్రాబ్లం వస్తే బైక్ లో డ్రాప్ చేశాడు. డ్రాప్ చేశాడు అన్నమాట. నీకు చెప్తే మళ్ళీ నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావని నీకు చెప్పలేదు బేబీ. ఫీల్ అవ్వక నీ బాయ్ బెస్ట్కి అని ముద్దు పెట్టి నా పిల్లని డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పాలా? ఇదిగో నువ్వు ఇలాగే జెలస్ అవుతావని నీకు వాడి గురించి ఏం చెప్పను. సరే, అవును నిన్న నైట్ స్నాప్ లో పబ్కి వెళ్ళావని పెట్టావు, ఎవరితో వెళ్ళావు? ఫ్రెండ్స్ తో. అరుస్తుంది మిషన్. అది నా బాయ్ బెస్టీ కూడా బోర్ కొడుతుందంటే ఇద్దరం కలిసి అలా సరదాగా పబ్కి వెళ్ళాము. సరే, నీకు నేనంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా, మీ నాన్న అంటే ఇష్టమా? ఆబ్వియస్లీ నువ్వంటేనే ఇష్టం బేబీ. అంటే నీకంటే ఎక్కువ అమ్మ అంటే ఇష్టం. ఐమ్ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్, సో డాడీ అంటే ఎక్కువ ఇష్టం. నేను కాదు, వాళ్ళ అమ్మ కాదు, కాదు, వాళ్ళ నాన్న కూడా కాదు, మేము ముగ్గురం కాకుండా ఇంకెవరు ఇష్టమే? నాకు నా బాయ్ బెస్టీ అంటే ఎక్కువ ఇష్టం. బేబీ మిషన్ బాగా పనిచేస్తుంది కదా? నా బ్రెయిన్ ఇప్పుడు పనిచేయట్లేదే. నిన్ను మళ్ళీ నిన్ను కొడితే మహిళా సంఘాలు అడ్డొస్తాయే. ఇదిగో నువ్వు ఇలా జలస్ అవుతావనే నేను వాడి గురించి ఏం మాట్లాడను. వాడు చాలా మంచోడు బేబీ. సగం లవ్ స్టోరీలు సంకనాకపోవడానికి కారణం ఈ బాయ్ బెస్టీ గాళ్ళే. ఈ బాయ్ బెస్టీ గాళ్ళకి లవర్ ఉండదా? ఎప్పుడు చూసినా పక్కన లవర్ పైన పడుతూ ఉంటారు. ఈ బాయ్ బెస్ట్ పేరింటేనే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. చూసావా, నీతో నిజాలు చెప్పిద్దామంటే నాతో నిజాలు చెప్పిస్తుంది ఈ మిషన్. అట్లుంటుంది బాయ్ బెస్టీ గాళ్ళతోటి. బేబీ నా బాయ్ బెస్టీ ఏమనకు, వాడు చాలా మంచోడు బేబీ. ఈ బాయ్ బెస్టీ టాపిక్ కాకుండా వేరేదేమన్నా అడగొచ్చు కదా ప్లీజ్ బేబీ. సరే, నీకు నేను ఫ్రాంక్ గా ఉంటే ఇష్టమా, అబద్ధాలు చెప్తే ఇష్టమా? ఫ్రాంక్ గా ఉంటే ఇష్టం. అంటే నా హ్యాపీనెస్ కోసం చిన్న చిన్న అబద్ధాలు ఆడితే ఇష్టం. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? చాలా చండాలంగా ఉన్నావు. ఇప్పుడు ఇంత ఫ్రాంక్ గా కాకుండా సరిగ్గా చూసి చెప్పు. వావ్, యు లుక్ లైక్ an angel. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్తే మా అమ్మాయిలకి నచ్చుతుంది. సరే సరే, అవును నువ్వు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ కావ్య నా గురించి ఏం మాట్లాడుకుంటారే? ఏముంది, నీలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు దొరికినందుకు నేను చాలా లక్కీ అని ఎప్పుడు నీ గురించే పొగుడుతూ ఉంటుంది బేబీ. ఏంటి గర్ల్స్ టాకా? పర్లేదు చెప్పు. ఇప్పుడు టాపిక్ ఎందుకులే, నెక్స్ట్ క్వశ్చన్. నాకు తెలుసుకోవాలని ఉంది అబ్బా, చెప్పు. దానికి నువ్వు అస్సలు నచ్చవు. వాడి ఓవర్ యాక్షన్ అయినా వాడేలా నచ్చాడే అని ఎప్పుడు నేను తిడుతూనే ఉంటుంది బేబీ. మరి దానికి నువ్వేం సమాధానం ఇచ్చావు? నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు, ఎందుకు నచ్చకుండా ఉంటాడు అని చెప్పాను బేబీ. అక్కడ చెప్పు. చెప్తాను. ఎందుకు నచ్చాడంటే నేను బయటికి వెళ్తున్నానంటే చాలు నన్ను పిక్ అండ్ డ్రాప్ చేసుకుంటాడు. బోర్ కొడుతుంది అంటే షాపింగ్ కి తీసుకెళ్తాడు, బిల్స్ కూడా వాడే పే చేస్తాడు. మూడ్ బాలేదు అంటే మూవీస్ కి తీసుకెళ్తాడు, లోన్లీగా ఉన్నానంటే లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాడు, ఆకలిస్తుందంటే ఫుడ్ ఆర్డర్ పెడతాడు, వీకెండ్ నన్ను పబ్స్ కి తీసుకెళ్తాడు, మంత్ కి ఒకసారైనా అవుట్డోర్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. టు బీ ఫ్రాంక్, గవర్నమెంట్ పథకాలు కూడా ఇన్ని ఉండవేమో కదా. లవ్ సంగతి తెలియదు కానీ లగ్జరీస్ మాత్రం చాలా ఉన్నాయి. ఇన్ని చేస్తున్న నా బాయ్ ఫ్రెండ్ నాకు నచ్చకుండా ఎలా ఉంటాడు అని చెప్పాను బేబీ. బేబీ బేబీ ఓ బేబీ. బాయ్ ఫ్రెండ్ అనుకున్నా, బ్యాంక్ అకౌంట్ లో వాడుతుంది. సరే సరే, ఇప్పటికిప్పుడు మనం లేచిపోదామంటే ఏమంటావు? ఓకే అంటాను బేబీ, నీకంటే ఎక్కువ. మిషన్ అరుస్తుంది అంటే
నీకు ముందే చెప్పాను కదా నాకు లేచిపోవడం అలాంటివి నచ్చవని. మనము ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం, ఓకేనా? ఆ, పెద్దవాళ్ళంటే గౌరవం అన్నమాట. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.